దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురవుతున్నారు అధికంగా ఉన్నారు. ఆ ప్రమాదాలతో చలించిపోయిన ఓ యువకుడు వాటికి పరిష్కార మార్గం కనుగొన్నాడు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు తన వంతు పాత్ర పోషిస్తూ కొత్త టెక్నాలజీని వాహన చోదకులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రతిభకు పేదరికం అడ్డు రాదని నిరూపిస్తూ ఆధునికతను అందిపుచ్చుకొని రోడ్డు ప్రమాదాలు నియంత్రించేలా కొత్త టెక్నాలజీ రూపొందించాడు. ఆల్కహాల్ తాగి వాహనం నడిపితే సెన్సార్ల ద్వారా గుర్తించి కారు కదలకుండా ఉండే విధంగా డిటెక్టివ్ మిషన్ను కనుగొన్నాడు. ఇక ఆ యువకుడు చేసిన ప్రయోగాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కలలు కలండి, వాటి సాకారం చేసుకోండి. అబ్దుల్ కలాం అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకొని సాయి తేజ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంతో వేల మంది చనిపోతున్న నేపథ్యంలో తన వంతుగా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన ఒక టెక్నాలజీని తయారు చేయడం కూడా జరిగింది. అయితే దాని గురించి ఎలా వాడాలి ఏంటిదని చెప్పి దాని గురించి తన మాటల్లో నిన్నే ప్రయత్నం కూడా చేద్దాం. సాయి తేజ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనిపించింది? ఫస్ట్ ఇప్పుడు రోడ్డు పైన ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, నేను ఎన్నో చూస్తున్నాను. ఇప్పుడు ఉండే హైదరాబాద్లోనే నేను ప్రతి వారం నేను శని ఆదివారం నేను చూసాను ఎన్నో యాక్సిడెంట్లు కానీ ఎన్నో న్యూస్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా డ్రింక్ చేసి వాళ్ళు ఎక్కడో కారు ఫాస్ట్గా వెళ్ళిపోయి వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసే వాళ్ళ ఒక పేదవాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళకు కూడా గాయాలు జరుగుతున్నాయని నేను ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నేను ఒకటి కనుక్కున్నాను. ఈ కనుక్కున్న ముందు నాకు ఇంకా జనవరి 23 రోజు నాకు భారత్ టుడే వాళ్ళు నాకు యూత్ ఐకాన్ అవార్డు ఇచ్చినందుకు ఆ సంతోషంలో ఇంకా నేను ముందు ఇంకా చేసి చూపెట్టాలని నేను అనుకున్నాను. అలానే నాకు భారత్ టుడే వాళ్ళకి నాకు గుర్తించి నాకు అవార్డు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను ఇంకా అవార్డుతో ఇంకా నేను ఎన్నో కలర్గా అనుకున్నాను, ఇంకా ఎన్ని చేసి ఇంకా ముందు ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలానే నేను ఇదొకటి స్మాల్గా నేను ఏం చేశానంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇప్పుడు మనం ఏ వ్యక్తి డ్రింక్ చేశాడో ఆ వ్యక్తి అనేది మన ఇప్పుడు కార్ ప్రమాదం కాకుండా అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏ వ్యక్తి డ్రింక్ చేశాడో ఆ వ్యక్తి ఇప్పుడు కార్లో కూర్చుంటే కార్ అనేది ఇంజిన్ అనేది చాలు కాదు, మళ్ళీ ఎవరు నార్మల్ పర్సన్ కూర్చుంటేనే కార్ అనేది చాలు అవుతుంది. ఎందుకు డ్రింక్ చేసిన వ్యక్తి కార్లో కూర్చుంటే చాలు కదా అంటే నేను కార్లో నేను ఏం పెట్టానంటే MQ3 ఆల్కహాల్ సెన్సర్ పెట్టాను. ఆ ఆల్కహాల్ సెన్సర్ ఏమవుతుందంటే ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తికి ఆల్కహాల్ సెన్సర్ తీసేసుకొని నేను చేసిన కిట్కి అంటే మైక్రో కంట్రోలర్ దానికి వెళ్తుంది. మైక్రో కంట్రోలర్లో మన పేరెంట్స్ నెంబర్ నేను సేవ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నా పేరెంట్స్ నెంబర్ సేవ్ చేశాను. ఎవరు ఆల్కహాల్ తీసేసుకున్న వెంటనే ఇంజిన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇంజిన్ స్టాప్ అయిన వెంటనే మైక్రో కంట్రోలర్ మనకి పేరెంట్స్కి మెసేజ్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే ఆల్కహాల్ డిటెక్ట్ అంటే ఆల్కహాల్ తీసుకున్నాడు ఇది వెహికల్ నెంబర్ అని మన పేరెంట్స్కి అనేది మెసేజ్ వెళ్తుంది. ఇది నేను కనుక్కున్నాను. ఈ మెసేజ్లో ప్రత్యేకంగా అంటే ఈ మెసేజ్ ఎంతమందికి వెళ్తుంది అంటే ఏ విధంగా అంటే ఒక సెన్సార్ నుంచా లేకపోతే నెట్వర్క్ నుంచా ఏ విధంగా మెసేజ్ వెళ్తుంది, ఎంతమందికి కూడా అంటే మెంబర్స్ ఏమన్నా లిమిటెడ్ ఏమైనా పెట్టుకోవచ్చు? ఈ మైక్రో కంట్రోల్లో మినిమం నేను 6 నెంబర్స్ సేవ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ప్రజెంట్ నేను 4 నెంబర్స్ సేవ్ చేశాను. మినిమం 6 నెంబర్స్ మనము ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఈ మైక్రో కంట్రోల్. ఇల్లున్న నేను GSMలో నేను సిమ్ కార్డ్ వేసాను. ఈ సిమ్ కార్డులో మనకి నెంబర్ సేవ్ కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా మనం ఏ సిమ్ కార్డు కూడా వేసుకోవచ్చు. ఆ సిమ్ కార్డులో మనకి ముఖ్యమైనది ఏంటంటే ఓన్లీ మెసేజ్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ మెసేజ్ బ్యాలెన్స్ ఉండదు తప్ప ఇలా మనకి ఏ నెంబర్ కూడా సేవ్ చేస్తూ ఉండదు. ఓన్లీ మైక్రో కంట్రోల్లో మనము నెంబర్ సేవ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి నేను ఇంకా ముందు నాకు ఇంకా గవర్నమెంట్ వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చిన గుర్తిస్తే నేను ఇంకా దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎక్కడన్నా కానీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మనము సిటీలో జరిగిన వెంటనే అందరూ మనం క్యాచ్ చేయకూడదు. ఎక్కడ సిటీ అవుట్కట్స్లో మనకి యాక్సిడెంట్ జరిగితే ఆ ప్లేస్లో ఎక్కడ జరిగింది, సపోజ్ నైట్ పూట యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మనము దారి వెళ్ళే వాళ్ళే చూసినాకనే మనం గుర్తిస్తాడు. అందుకే యాక్సిడెంట్ అయిన క్షణంలోనే ఆ GPS సిస్టమ్ ట్రాక్ కూడా చేయొచ్చు. నేను దాని కూడా నాకు ఏమైనా నన్ను గుర్తించి నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఇదే సేమ్ కిట్కి నేను చేసి చూపిస్తాను. యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి GPS సిస్టమ్గా మన ఇలా మైక్రో కంట్రోల్ ఎంతమంది నెంబర్స్ సేవ్ అంతమందికి మనకి GPS సిస్టమ్ అనేది ట్రాక్ అయిపోతుంది. అంటే ప్రధానంగా ఒక కార్ కానీ తర్వాత ఒక 2 వీలర్ కానీ అంటే ఖర్చు ఎంత అవుతుంది అంటే సామాన్య ప్రజలు కూడా పెట్టుకునే విధంగా ఉంటుందా, అసలు ఖర్చు అందుబాటులో ఉండే విధంగా ఏమైనా పెట్టుకోవచ్చు? ఇది వన్ టైం మనీ అండి. మనం ఒకసారి పెట్టేసుకుంటే లైఫ్ లాంగ్ అనేది మనకు యూజ్ అయిపోతుంది. దీనికి ఖర్చు వచ్చేసి నాకైతే ఇప్పుడు 2000 రూపీస్ దాకా నేను యూజ్ చేశాను. ఇది ప్రతి ఒక్క జనాలు కూడా యూజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది యూజ్ చేస్తే మనకి ఎందుకంటే మన లైఫ్కి సేఫ్ట్, మన వల్ల వేరే వాళ్ళు కూడా ఎటువంటి ప్రమాదం కాకుండా మనకి జాగ్రత్త మనము ఉంచుకోవచ్చు. అంటే చూశారు కదండి, అంటే రోడ్డు ప్రమాదం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల దాదాపు వేల మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. అయితే వారిని కాపాడడానికి తన వంతుగా
ఒక టెక్నాలజీ ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ప్రజలను కాపాడే విధంగా ప్రభుత్వం కూడా తమకు సహకారం ఇస్తే ఇంకో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తా అని చెప్పి కూడా సాయి తేజ వెల్లడించడం జరిగింది. కెమెరామ్యాన్ వినోద్తో రమేష్ వార్ టుడే, హైదరాబాద్.